శ్రీరామచంద్రుని కళ్యాణం కాసేపట్లో ప్రారంభం కానుంది. పెళ్లి కొడుకైన రఘురాముడు కాసేపట్లో మంటపానికి చేరుకోనున్నారు. స్వామివారికి తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అక్కడి ఏర్పాట్లు, స్వామివారి పెళ్లి సందడిని దేవి వివరిస్తారు. ఓటియో దేవి. బంధువు భద్రాచల రాముడు, ఆదుకునే ప్రభువు అయోధ్య రాముడు, చేయూతనిచ్చేవాడు సీతారాముడు. ఆ సీతారాముడు కళ్యాణ రాముడు అవుతున్నాడు. ప్రస్తుతం మనం మాడ వీధుల గుండా శోభాయాత్రను చూస్తున్నాము. శ్రీరామచంద్ర ప్రభువు వాహనం మీద అధిరోహించి ఈ కళ్యాణ మండపానికి విచ్చేస్తున్నారు. మనం ఆ కమనీయ దృశ్యాన్ని భద్రాచలం నుంచి వీక్షిస్తున్నాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా. స్వామివారు అమ్మవార్లను ఉత్సవమూర్తులు ఉదయం పూట ధ్రువమూర్తులకు తిరు కళ్యాణాన్ని నిర్వహించిన అనంతరం నానావిధ పరిమళ పుష్పాలతో అలంకారంతో సర్వాలంకార భూషితులై ఇప్పుడు కళ్యాణ మండపానికి విచ్చేస్తున్నారు. మిథిలా స్టేడియానికి విచ్చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. కోసల సామ్రాజ్యాధీశుడు దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్ర ప్రభువుకి, అలాగే మిథిలాధీశుడు అయినటువంటి జనక మహారాజు కుమార్తె జానకి పరిణయ మహోత్సవం మరికాసేపట్లో జరగబోతోంది. ఏనుగు అంబారి మీద ప్రత్యేకంగా అలంకరించినటువంటి పుష్పాలతో స్వామివారు మనం చూస్తున్నాము. రథం మీద ఊరేగుతూ వస్తున్నారు మిథిలా స్టేడియంకి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి ఇక్కడికి విచ్చేశారు. మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను, అలాగే తలంబ్రాలను, ముత్యాల తలంబ్రాలను తీసుకొస్తారు. తానీషా కాలం నుంచి కూడా ఈ ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించడం సాంప్రదాయంలో పరంపరగా కొనసాగుతూ ఉంది. అంటే ఈ తలంబ్రాలను స్వామివారికి ఇవ్వడంలో కూడా ఒక మత సామరస్యం ఉట్టిపడుతూ ఉంటుంది. తలంబ్రాలు పసుపు అలాగే గులాంతో కలుపబడి ఉంటాయి. అంటే మత సామరస్యానికి సూచికగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూస్తున్నాము. స్వామి అమ్మవార్లకు వివాహానికి కావలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏవైతే ద్రవ్యాలు ఉన్నాయో ఆ ద్రవ్యాలు, యజ్ఞ ద్రవ్యాలు, విశ్వక్సేన పూజ ఉంటుంది. అలాగే వరసిద్ధి వినాయకుడికి పూజ జరుపుతూ ఉంటారు. విజ్ఞానం తొలగించేందుకు దానికి సంబంధించినటువంటి యజ్ఞ ద్రవ్యాలన్నింటినీ కూడా స్వామివారికి లోపలికి తీసుకెళ్తున్నారు. వేద మంత్రోచ్చారణల నడుమ పురోహితులందరూ కూడా స్వామి అమ్మవార్లకు ఊరేగింపుగా తీసుకుని లోపలికి వెళ్తున్నారు. మరికాసేపట్లో అభిజిత్ లగ్నమందు స్వామివారి అమ్మవార్లకు పరిణయ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్వామివారు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించారు. స్వామివారు జన్మించిన రోజునే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు ఊరుమ్మడి ఉత్సవంగా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే రాములవారి పెళ్లికి అందరూ బంధువులే. సుదూర తీర ప్రాంతాల నుంచి అందరూ కూడా వేలాది అసంఖ్యాకంగా తరలి వచ్చారు స్వామివారి కళ్యాణానికి. ప్రతి ఏటా జరిగే ఉత్సవమే, ప్రతి ఏటా జరిగే క్రతువే. ప్రతి ఏటా జరిగినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా కొంగొత్తగా ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరే విధంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు అమ్మవారికి భక్త రామదాసు చేయించినటువంటి సీతమ్మ వారికి చింతాకు పథకము, రామయ్యకి చేయించినటువంటి ముత్యాల హారాన్ని, అలాగే రామ కంటెల్ని, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి కాసుల పేరును అన్నిటినీ సర్వాలంకార భూషితుడై శ్రీరాముల వారు ఈ యొక్క కళ్యాణ వేదికకి విచ్చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనము చూస్తున్నాము. చక్కగా స్వామివారికి కోలాట మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏ కైంకర్యం జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో కోలాటాలతో స్వామివారికి స్వాగతాన్ని పలకడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. స్వామి అమ్మవార్లని మరి వధూవుల రూపంలో ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. అలాగే కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం భద్రగిరి అంతా కూడా మూడంచెల భద్రతలోకి వెళ్ళిపోయింది. అంతా కూడా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేశారు. అలాగే స్వామి అమ్మవార్లను చూసేందుకు ప్రత్యేక ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. దాని ద్వారా సుదూర తీర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవచ్చు. రాములోరి కళ్యాణానికి అందరూ బంధువులే. ఊరు వాడ పల్లె పల్లెల్లో కూడా స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో కానీ అలాగే ప్రపంచవ్యాప్తంలో కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ భద్రగిరిలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వామి అమ్మవార్లు 3 పుస్తల్ని అమ్మవారికి మెడలో కడతారు. ఒకటి భక్త రామదాసు భక్తి ప్రపత్తులతో సమర్పించినటువంటిది, లోక కళ్యాణార్థం కట్టబడేటువంటిది 3వ సూత్రంగా చెప్తుంటారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. కమనీయ రమణీయ దృశ్యాలను. రామ కనవేమిరా నవలావణ్య సీమ ధరాపుత్రి సుమధాత్రి నడయాడి రాగా అంటూ మరి భక్త రామదాసు అద్భుతంగా ఆలపించినటువంటి ఒక శ్లోకాలను ఇక్కడ పఠిస్తూ ఉన్నారు. మనం ఎంత చూసినా కూడా మాటల్లో వర్ణించలేనిది కమనీయమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. రాముల వారి కళ్యాణాన్ని చూస్తున్నాం. చైత్ర శుద్ధ నవమి. నవమి అంటేనే అది ఒక మహిమాన్వితమైనటువంటి తిథిగా చెప్తూ ఉంటారు. అంటే నవమి రోజునే ఎందుకు
స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారంటే నవమి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము, అంటే 9 అంకితో ఉన్నది మహిమాన్వితమైనదిగా పరమేశ్వర స్వరూపంగా చెప్తూ ఉంటారు. రామ అనే జపంలోనే ఏకకాలంలో శ్రీ మహావిష్ణువుని పరమేశ్వరుని ఇద్దరిని కొలవడానికి ఉపయుక్తమైనటువంటి మంత్రంగా అంటూ ఉంటారు. రామ నామాన్ని ఒక్కసారి జపించినా చాలు సర్వ పాపాలు తొలగిపోతే సకల శుభాలు కలుగుతాయి. మనం చూడొచ్చు నానావిధ పరిమళ పుష్పాలతో అలంకారాలతో స్వామి అమ్మవార్లు ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ వేదిక మిథిలా స్టేడియానికి విచ్చేస్తున్నారు. వైకుంఠమే దిగొచ్చిందా అన్న రీతిలో, నభూతో అన్న రీతిలో కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలకు అత్యంత వైభవోపేతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏనుగు అంబారీలతో శంకు చక్రాలతో అలాగే చక్కగా లయబద్ధంగా ఆడుతున్నారు. వేద మంత్రోచ్చారణలతో కోలాటాలతో స్వామి అమ్మవార్లను లోపలికి స్వాగతం పలుకుతున్నారు. యజ్ఞ ద్రవ్యాలను కూడా తీసుకెళ్తున్నారు. మరి కాసేపట్లో స్వామి అమ్మవార్లకు ఏదైతే ఉంటుందో వివాహ క్రతువుకు ముందు జరిగేటువంటి తంతంతా కూడా ఇక్కడ అర్చక స్వాములను నిర్వహిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము భద్రగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాము. ఇప్పుడే అందరూ కూడా రాజకీయ రంగ ప్రముఖులందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి. అలాగే స్వామి అమ్మవార్ల తలంబ్రాల గురించి మనం మాట్లాడుకుంటే కోరుకొండకు సంబంధించినటువంటి చైతన్య భక్త మండలి అనేవాళ్ళు 70 సెంట్ల భూమిలో ప్రత్యేకంగా స్వచ్ఛందంగా ధాన్యాన్ని పండించి అదే గ్రామానికి చెందిన ఇంటికి 10,000 ధాన్యాన్ని గోళ్లతో అంటే గోటితో ఒలిచినటువంటి ధాన్యాన్ని రామ దీక్ష తీసుకొని అత్యంత భక్తి ప్రపత్తులతో నిష్ఠతో తలంబ్రాలను తయారు చేశారు. ఆ తలంబ్రాలను కనుక శిరస్సు మీద ధరిస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుందని, అలాగే ఎవరైతే ఈతి బాధలు ఉంటాయో దుఃఖంతో ఉంటారో ఎవరైతే బాధలు పడుతుంటారో అవన్నీ కూడా తొలగిపోతాయి, సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి మనకు పురాణాల్లో కూడా చెప్పబడింది. ఒక గమనీయ దృశ్యాన్ని చూస్తున్న మనం ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారంలో స్వామి అమ్మవార్లను ఇప్పుడే కళ్యాణ వేదిక వద్దకు మిథిలా స్టేడియంలోకి తీసుకెళ్తున్నారు. మనం ఉదయం కూడా చెప్పుకున్నాం మిథిలా స్టేడియం మిథిలాపురాధీశ జానకిరాముల కళ్యాణము జనక మహారాజు మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భూదేవంత పందిరి ఆకాశమంతా పీట వేసి స్వామివారికి అద్భుతంగా ఆనాటి కాలంలో త్రేతాయుగంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగింది. అంతకు మిక్కిలిగా ఇప్పుడు కలియుగంలో కూడా ఈ భద్రాద్రిలో భక్త రామదాసు ఈ యొక్క సంప్రదాయాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి అప్రతిహతంగా స్వామివారు అమ్మవార్లకు ఇక్కడ మొట్టమొదటిగా భద్రాచలంలో వివాహ పరిణయ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము భక్త రామదాసు చేయించినటువంటి అలంకార భూషితుడైనటువంటి శ్రీరామచంద్రుడు జానకిరాములు మరి కళ్యాణ వేదికలోకి ప్రవేశిస్తున్నారు. అశేష భక్త జనవాహిని రామ శ్రీరామనామ స్మరణతో మారుమోగుతుండగా వేద మంత్రోచ్చరణల నడుమ మరి స్వామివారికి వాహన సేవతో లోపలికి ప్రవేశిస్తున్నారు. మనం ఆ దృశ్యాలను ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. అతిరథ మహారథులు రాజకీయ రంగ ప్రముఖులు అందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొట్టమొదటిసారిగా స్వామి అమ్మవార్లకు మరి పట్టు వస్త్రాలను అలాగే ముత్యాల తలంబ్రాలను సమర్పించబోతున్నారు. అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతన మనకు కనబడుతుంది, ఒక భక్తి పారవస్యం కనబడుతుంది. అభిజిత్ లగ్నంలో ఈరోజు 12 గంటలకు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అభిజిత్ లగ్నం అంటేనే దోషము లేనిది. ఒక్కసారి ఆ లగ్నంలో ఈ యొక్క వివాహ మహోత్సవాన్ని చూస్తే కనుక సర్వ పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం మనము ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని చూస్తున్నాం. భద్రాచలంలో కడు రమణీయమైన దృశ్యాన్ని చూస్తున్నాం. ప్రకృతి రమణీయతే కాదు, ఇక్కడ భక్తి పారవస్యం కూడా వెలువరిస్తోంది. ఇది భద్రాచలం నుంచి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన రిపోర్ట్. ఓవర్ టు స్టూడియో.